హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా! మళ్ళీ నిన్న రిలీజ్ అయింది కదా! మనము లాస్ట్ టెట్‌లో 8థ్ జాన్ 2026 షిఫ్ట్ 1లో ఇది పేపర్ 1 పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అన్నట్టు. దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ వచ్చేసి సీడీపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇందులో మనకు మొత్తం 30 క్వెషన్స్ ఉంటాయి. 30 క్వెషన్స్‌కి ఒక్కో క్వెషన్ 1 మార్క్ ఉంటుంది. 30 మార్క్స్ సీడీపీకి. ఓకే. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. నేను ఇక్కడ మీకు క్వెషన్ పేపర్ నేను అది తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే క్వెషన్స్కి దానికి రిలేటెడ్గా ఆన్సర్స్ వీలైతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకేనా. అంటే ఇది బిగినర్స్కి కాదండి. మీరు బిగినర్ అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అవి మీకు చెప్పమంటే నేను కామెంట్ సెక్షన్లో ఒకవేళ మీరు మెన్షన్ చేస్తే నేను చెప్తా మీకు. అందులోకి వెళ్ళి అడిగితే ఏమవుతుందంటే ఇది మీకు మ్యారథాన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. అవి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది సీడీపీ అంటే ఏంది. అంటే ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, బీఈడీ ఇప్పుడే చదివిన వాళ్ళు, లేకపోతే డిఎడ్ ఇప్పుడే చేసిన వాళ్ళు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. మీకు దాని మీద ఐడియా ఉంటేనే మీరు ఈ క్వెషన్ పేపర్ని ఏమైనా సాల్వ్ చేయగలుగుతారు అట్లా. ఇంకా నేను ఏ టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఓన్లీ క్వెషన్ పేపర్ని మాత్రం చూసుకుంటూ వెళ్తున్నాం. ఆ క్వెషన్కి ఆన్సర్, ఒకవేళ ఆన్సర్ మనకు తెలిసి ఉండకపోతే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంతే. నేను టోటల్ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా. అది చూసుకోండి కొంచెం. మీకు ఒకవేళ నాకు ఈ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ కావాలి అని మీరు నన్ను అడిగితే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్లో. ఇప్పుడు ఈ వీడియోస్లో మాత్రం ఓన్లీ క్వెషన్ పేపర్ దానికి రిలేటెడ్ ఉన్న ఆన్సర్స్ మాత్రమే చెప్తా. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అన్ఫోల్డింగ్ అండ్ రైపెనింగ్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్. అంటే చూడండి ఇక్కడ అన్ఫోల్డింగ్ అండ్ రైపెనింగ్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ అంటే మన లోపల ఇన్హెరిటెడ్ ట్రేట్స్ ఉంటాయన్నమాట. అంటే మన బాడీలో మన జీన్స్ కానీ మన ట్రేట్స్ కానీ ఉంటాయి. ట్రేట్స్ అంటే ఏంటంటే మన ఫీచర్స్, మనం ఈ కలరే ఉండాలి, మన హెయిర్ ఇలానే ఉండాలి అన్నట్టు ఇన్హెరిటెడ్ ట్రేట్స్ ఉంటాయి. లేకపోతే ఫిజికల్గా కాకుండా మూమెంట్ ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఇప్పుడు 6 మంత్స్కి కూర్చోవడము, 1 ఇయర్కి లేచి నిల్చోవడము, లేకపోతే నడవడము అట్లా ఉంటుంది కదా. అవన్నీ ఏంటంటే పర్టికులర్ ఏజ్లో పర్టికులర్ టైంకి అవి బయటికి వస్తాయన్నమాట. అన్ఫోల్డింగ్ అంటే అవి లోపల ఉంటాయి మన బాడీలో. అందరి లోపల ఆ జీన్స్ ఆ ట్రేట్స్ అనేటివి ఉంటాయి. ఇన్హెరిటెడ్ అంటే మనకు మన పేరెంట్స్ నుండి రావడం ఇన్హెరిటెన్స్ అంటే. అవి మన లోపల ఉంటాయి. అవి ఎప్పుడు అన్ఫోల్డింగ్ అండ్ రైపెనింగ్ అంటే ఏంటంటే రావడం అన్నమాట. అది ఎప్పుడవుతుంది, దాని టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం పుట్టంగానే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోము కదా, మనకు ఒక టైం వస్తుంది. మనం ఆ టైంలోనే బోర్లో పడడము, పాక్కుంటూ నడవడము, కూర్చోవడము, నిల్చోవడము, నడవడము, ఊరుకోవడం ఇట్లా చేస్తుంటాం కదా. దాన్ని మనం ఏమంటాం అంటే దీన్ని మెచ్యూరేషన్ అంటాం. ఇది క్వశ్చన్, అన్ఫోల్డింగ్ అండ్ రైపెనింగ్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ట్రేట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. దాన్ని మనం ఏమంటాం మనం మెచ్యూరేషన్ అంటాం. మనకు మెచ్యూరిటీ ఉండాలి. మనకి ఇప్పుడు హ్యాండ్స్లో మెచ్యూరిటీ లేదనుకోండి, మనం ఏదైనా వస్తువుని పట్టుకోగలుగుతామా, పట్టుకోలేము. అట్లా అర్థమైందా మీకు. అన్ఫోల్డింగ్ అండ్ రైపెనింగ్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ అంటే మెచ్యూరేషన్. ఓకేనా. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కానీ మీరు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసిన నేను దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా. నెక్స్ట్, గ్రోయింగ్ అండ్ డెవలపింగ్ ఓవర్ ఇయర్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఇక్కడ చూడండి, మన లోపల ప్రతి ఒక్క ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. గ్రోయింగ్ అండ్ డెవలపింగ్ ఓవర్ ద ఇయర్స్ అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది ఒక్కో ఇయర్లో ఒక్కోలా ఉంటుంది. మనం చిన్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, పెద్దగా అయినాక వేరే ప్రాబ్లమ్స్. అంటే సబ్జెక్ట్ పరంగానే కాకుండా బయట సొసైటీ పరంగా కూడా ప్రతి ఒక్కటి ఏజ్ ప్రకారంగా వేరే వేరే ఉంటాయి కదా. అట్లా గ్రోయింగ్ అండ్ డెవలపింగ్ అంటే మనం డెవలప్ అవుతూ ఉన్నాం. ఈ ప్రిన్సిపల్ ఏంటిదంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. మనం పెరుగుతున్న కొద్దీ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇక్కడ ఈ టాపిక్ దేని గురించి అంటే డెవలప్మెంట్ టాపిక్. డెవలప్మెంట్లో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. అందులో ఒక 10-11 టైప్స్ ఉంటాయి. అందులో ఇదొక టైప్ అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే మనము కంటిన్యూస్గా దేన్నన్నా సరే డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఉంటుంది మనకు. సడన్గా ఏది వచ్చేయదు, మెల్లమెల్లగా అన్నీ కంటిన్యూస్గా ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు, ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మాత్రమే ఇయర్స్గా ఓవర్ ద ఇయర్స్ అంటే డెవలప్ అవుతూ ఉంది. అది ఏ ప్రిన్సిపల్ కిందికి వస్తుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. అంతే కదా, అది కంటిన్యూస్గా మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంది కాబట్టి అది ఆన్సర్. అక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఈ టాపిక్ ఏమో
ఇన్స్టింక్ట్ అండ్ ఎమోషన్స్ టాపిక్ అనమాట. ఇందులో ఆ పర్సన్ పేరు మర్చిపోయిన, ఒక్క నిమిషం. ఈయన మెక్డాగల్. ఓకేనా, మెక్డాగల్ ఈయన మనకు ఇన్స్టింక్ట్స్ ఇంకా ఎమోషన్స్ గురించి చెప్తాడు. ఇన్స్టింక్ట్ అంటే ఏంటంటే మన లోపల ఉన్న న్యాచురల్ ఎబిలిటీ అనమాట. న్యాచురల్గా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు వేడిగా ఉన్న వస్తువు ఏదైనా ముట్టుకున్నారు అనుకోండి, మీరు సడన్గా చేయి తీసేస్తారు. అది న్యాచురల్గా. చిన్నపిల్లలు వేడి వస్తువుని ముట్టుకున్నా సరే చేయి తీసేస్తారు. వేరే పెద్దవాళ్ళు ముట్టుకున్నా సరే సడన్గా చేతిని తీసేస్తారు. అది మన న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట. అది న్యాచురల్గా వచ్చేస్తుంది మనకు ఆ ఎబిలిటీ. ఎమోషన్ అంటే ఏంటి, దానికి రిలేట్ అయిన ఎమోషన్. ఇప్పుడు మనకు ఇప్పుడు మనం చేయి పెట్టినాం వేడి వస్తువు మీద, సడన్గా చేయి తీసేసినాం. ఎందుకు తీసేసినాం మనము, మనకి పెయిన్ ఉంది కాబట్టి. ఆ ఎమోషన్ ఏంటిది, పెయిన్. ఇన్స్టింక్ట్ ఏంటిది, ఇన్స్టింక్ట్ అంటే మనం దాన్ని తీసేయడం, చేయి సడన్గా రిమూవ్ చేయడం ఇన్స్టింక్ట్. ఎమోషన్ ఏమో పెయిన్. అట్లా మెక్డాగల్ అనే ఆయన మనకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పేరు గుర్తుపెట్టుకోండి, మెక్డాగల్. ఓకేనా. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్స్టింక్ట్స్ విత్ ద ఎమోషన్. ఇన్స్టింక్ట్స్, ఇవన్నీ ఇన్స్టింక్ట్స్ అనమాట. ఇవి ఎమోషన్స్. వీటిని మ్యాచ్ చేయండి అని చెప్తున్నారు. ఇన్స్టింక్ట్స్ ఏమున్నాయి చూడండి, ఫ్లైట్, క్యూరియాసిటీ, సబ్మిషన్, పేరెంటల్. ఓకేనా. ఎమోషన్స్ ఏమో వండర్, లవ్, ఫియర్, నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్. ఇక్కడ చూడండి, ఫ్లైట్ అంటే ఏంటంటే ఎస్కేప్ అవ్వడం. ఓకేనా. మనకు క్వశ్చన్ పేపర్లో ఫ్లైట్ అని ఇచ్చారు కానీ అది మనకు అర్థం కావాలన్నమాట. ఫ్లైట్ అంటే ఎస్కేప్ అవ్వడం అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్, ఇది నేను ఆల్రెడీ మ్యాచ్ చేసేసిన కాబట్టి మీకు చూడండి ఒకసారి. ఫ్లైట్ అంటే ఏంది, మనం ఎప్పుడు ఎస్కేప్ అవ్వాలనుకుంటాం చెప్పండి. మనం వండర్ ఫీల్ అయినప్పుడు ఎస్కేప్ అవ్వాలనుకుంటామా, లవ్ ఉన్నప్పుడా, ఫియర్ ఉన్నప్పుడా, లేకపోతే నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్ ఉన్నప్పుడా. నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్ కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎక్కువ అయితే ఫియర్ ఉన్నప్పుడు, మనం దేనైనా చూసి భయపడినప్పుడు మనం అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటాం, ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాం. సడన్గా మీ ముందుకు ఒక పుల్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, మీకు ఏమనిపిస్తుంది అప్పుడు, సడన్గా అక్కడ ఎట్లయినా సరే ఎస్కేప్ అయిపోవాలి అనిపిస్తుంది. అది ఇన్స్టింక్ట్. మీకు ఉన్న లోపల ఉన్న ఎమోషన్ ఏంటిది, ఫియర్. మీకు భయం ఉండడం వల్ల మీకు అక్కడ నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, క్యూరియాసిటీ అంటే ఏంటంటే ఏదన్నా తెలుసుకోవాలనే ఒక ఆతృత, కుతూహలం ఏమో అంటారు. నెక్స్ట్ అది చూడండి, ఎమోషన్ ఏంది, వండర్. మీరు ఏదైనా చూసిరు అనుకోండి, సపోజ్ మీకు ఒక వండర్ ఫీలింగ్ వచ్చేసింది, ఏంది ఇది ఇంత బాగుంది అన్నప్పుడు మీకు ఒక క్యూరియాసిటీ కూడా వస్తుంది దాని గురించి తెలుసుకోవాలని. వండర్ ఏమో ఎమోషన్. మీకు ఎమోషన్ వచ్చింది, వండర్, మీరు చాలా అమేజింగ్గా ఫీల్ అయినారు. మీకు ఏమవుతుంది, ఇప్పుడు క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది, దాని గురించి తెలుసుకోవాలన్న ఇన్స్టింక్ట్ స్టార్ట్ అవుతుంది. అట్లా. ఓకేనా. నెక్స్ట్, సబ్మిషన్ అంటే ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనమాట. మన గురించి మనము ఎక్కువ కాన్ఫిడెంట్గా లేకపోవడం, తక్కువ కాన్ఫిడెన్స్తో ఉండడం, అది సబ్మిషన్. అది ఈ ఎమోషన్ ఏంటిది, నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్. మనం మన సెల్ఫ్ గురించి నెగిటివ్గా ఫీల్ అవ్వడం. ఓకేనా. నెక్స్ట్, పేరెంటల్. పేరెంటల్ అనేది ఇన్స్టింక్ట్. దానికి ఎమోషన్ ఏంటి అంటే లవ్. మనకు పేరెంట్స్ నుండి వచ్చేది ఏంటి, లవ్ కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, ఫ్లైట్ అంటే ఫియర్, క్యూరియాసిటీ, వండర్. సబ్మిషన్ అంటే మనల్ని మనం సప్రెస్ చేసుకోవడం, సబార్డినేట్ టైప్, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్. పేరెంటల్, లవ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ క్యారెక్టర్ అపియర్స్ ఫస్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, మనం డెవలప్ అవుతున్నాము చిన్నప్పటి నుండి పెద్ద వరకు. అప్పుడు మనకు ఏది ఫస్ట్ డెవలప్ అవుతుంది మన లోపల అని అడుగుతున్నారు. ఏది ఫస్ట్ వన్ ఏంది, రైవల్రీ, రెస్పెక్ట్, పేషెన్స్, లాయల్టీ. ఇవి చూడండి, అంటే ఫస్ట్ అడుగుతున్నారు కాబట్టి మనం చిన్నపిల్లల్లో చూసుకోవాలి. చిన్నపిల్లల్లో పేషెన్స్ ఉంటుందా, ఉండదు. చిన్నపిల్లల్లో పేషెన్స్ అస్సలు ఉండదు. లాయల్టీ ఉంటుందా, ఉంటుంది, కానీ తర్వాత డెవలప్ అవుతుంది అనమాట. అది రెస్పెక్ట్ కూడా ఉంటుంది, కానీ మనం కండిషన్ చేయాలి. మనం నేర్పిస్తాం వాళ్ళకి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అని మనం నేర్పిస్తాం. వాళ్ళకి న్యాచురల్గా ఉండేది ఏంటంటే రైవల్రీ అంటే ఏంటంటే కాంపిటీషన్ టైప్. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ బొమ్మల్ని వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకోరు. అర్థమైందా. అది వాళ్ళకి న్యాచురల్గా ఉంది, ఫస్ట్ డెవలప్ అవుతుంది. అది మనం చెప్తలేము. ఈ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, పేషెన్స్ కానీ, లాయల్టీ కానీ, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ ఏది డెవలప్ అవుతుంది అంటే రైవల్రీ అంటే కాంపిటీషన్. ఓకేనా. దీనికి సంబంధించిన నోట్స్ నేను తర్వాత రాసిన, అది మీకు తర్వాత కనిపిస్తుంది. నెక్స్ట్, ద కొటేషన్, వెన్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్ దెన్ ఐ చేంజ్. ఇక్కడ చూడండి, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను చేంజ్ అవ్వగలుగుతాను అనమాట. ఫస్ట్ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవాలి, నేను ఇట్లా ఉన్నా అని యాక్సెప్ట్ చేసుకుంటేనే నేను చేంజ్ అవ్వగలుగుతా అని కొటేషన్. అక్కడ ఆ కొటేషన్ ఎవరిచ్చారో మనకు తెలియదు. గివెన్ బై ది సైకాలజిస్ట్
హూ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ద క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అనేది ఆయన అంటే ఆ సైకాలజిస్టే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చిండు. ఆయననే ఆ కొటేషన్ కూడా చెప్పిండు అనమాట. ఓకేనా. మనకు ఆ సైకాలజిస్ట్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. సిగ్మండ్ ఫ్రూయిడ్, బిఎఫ్ స్కిన్నర్, అబ్రహం మాస్లోవ్, కార్ల్ రోగర్స్. ఓకే. మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆన్సర్ ఏది అంటే కార్ల్ రోగర్స్. ఎందుకు అంటే ఈయన మనకు ఈ కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఫస్ట్ మనకు మీకు కొటేషన్ గుర్తులేదు అనుకోండి, మీకు ఈ కౌన్సిలింగ్ టాపిక్ ఉందనుకోండి, అందులో మనకు డైరెక్ట్ కౌన్సిలింగ్, ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఆ కౌన్సిలరే కౌన్సిలీకి ఏం చేయాలో చెప్పిస్తారు. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఉంది, అయితే మీరు ఏమవుతారు అక్కడ, మీరు కౌన్సిలీ అవుతారు. మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆయన మీకు చెప్తాడనమాట, మీరు ఇలా చేయండి ఇలా చేయండి అండ్ ఆయన డైరెక్ట్గా చెప్పేసింది అనుకో మీకు, అది డైరెక్ట్ కౌన్సిలింగ్ అవుతుంది. అట్లా కాకుండా నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఆయన మీకు డైరెక్ట్గా చెప్పడు, మీతోనే చెప్పిస్తాడు, మీతోనే చేయిస్తాడు అనమాట. అట్లా నాన్ డైరెక్టివ్. దాన్నే మనం ఇంకేమంటామంటే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని కూడా అంటాం. అంటే క్లయింట్ సెంటర్డ్, క్లయింట్ని బేస్ చేసుకొని క్లయింట్ సెంటర్గా ఉంటారు అక్కడ. కౌన్సిలర్ ఏం చెయ్యడు. కౌన్సిలర్ కౌన్సిలీతోనే అన్నీ చేయిస్తాడు, చెప్పిస్తాడు అట్లా. ఓకేనా. దాన్ని మనం ఏమంటాం, ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ అని కూడా అంటాం. ఓకేనా. దాన్నే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని కూడా అంటారంట. ఇది ఇండైరెక్టివ్ కౌన్సిలింగ్ని కార్ల్ రోగర్స్ ఇచ్చిర్రు. ఓకే, ఆయననే కొటేషన్ కూడా ఇచ్చిండు. మరి డైరెక్టివ్ కౌన్సిలింగ్ ఎవరు ఇచ్చిర్రు అంటే ఈజీ విలియమ్సన్. ఓకే, ఈజీ విలియమ్సన్ అనేట ఆయన డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి చెప్పిండు. ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమో నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి చెప్పిండు. ఓకేనా. నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సారీ, కార్ల్ రోగర్స్ ఏమో నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి చెప్పిండు, విలియమ్సన్ ఏమో డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి చెప్పిండు. ఓకేనా. నెక్స్ట్, వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెథడ్ ఆఫ్ రేటింగ్ ఇన్ ద ఫాలోయింగ్ లికర్ట్ స్కేల్. మనకు స్కేల్స్ ఉంటాయన్నమాట, అందులో లికర్ట్ స్కేల్ ఒకటి. వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే లికర్ట్ స్కేల్లో మనము ఎట్లాంటి మెథడ్ యూజ్ చేస్తాం, ఎట్లాంటి రేటింగ్ మెథడ్ని యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ లికర్ట్ స్కేల్ గురించి ఇచ్చిన ఆయన ఎవరు అంటే రెన్సిస్ లికర్ట్. ఓకే, లికర్ట్ స్కేల్ రెన్సిస్ లికర్ట్, ఆయన పేరు మీదనే లికర్ట్ స్కేల్ అని పెట్టిండు. ఇక్కడ చూడండి, ఆ లికర్ట్ స్కేల్లో ఎట్లాంటి మెథడ్ ఆఫ్ రేటింగ్ ఉంటుందని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏంటంటే ఇండికేట్ ఆర్గ్యుమెంట్ ఆన్ ఐటమ్స్ ఆన్ ఎ 5-point స్కేల్ ఫ్రమ్ స్ట్రాంగ్లీ అగ్రీ టు స్ట్రాంగ్లీ డిసగ్రీ. అంటే ఆ స్కేల్లో ఎట్లా ఉంటుందంటే మనకు 5 points ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏమో స్ట్రాంగ్లీ అగ్రీ, నెక్స్ట్ అగ్రీ, నెక్స్ట్ న్యూట్రల్, నెక్స్ట్ డిసగ్రీ, నెక్స్ట్ స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఇది స్ట్రాంగ్ అగ్రీ, ఇది జస్ట్ అగ్రీ, ఇది న్యూట్రల్, ఇదేమో ఇదేమో డిసగ్రీ, ఇదేమో స్ట్రాంగ్లీ డిసగ్రీ. అట్లా ఈ వరకు 5 points ఉంటాయి, హై టు లో ఉంటాయి. ఓకేనా. వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎట్లాంటి మెథడ్ ఉంటుందని అడుగుతున్నారు, ఎట్లాంటి టైప్ ఆఫ్ రేటింగ్ స్కేల్ ఉంటుందని అడుగుతున్నారు. ఇట్లాంటి టైప్ ఆఫ్ రేటింగ్ స్కేల్ ఉంటుంది, 5 points ఉంటాయి. అందులో ఫస్ట్ ఏమో స్ట్రాంగ్లీ అగ్రీ, అగ్రీ, న్యూట్రల్, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఈ టైప్ ఆఫ్ రేటింగ్ ఉంటుంది. ఎవరి స్కేల్లో ఉంటుంది, ఇట్లా లికర్ట్ స్కేల్లో ఉంటుంది. అది ఎవరు ఇచ్చిర్రు అంటే రెన్సిస్ లికర్ట్ అనే పర్సన్ ఇచ్చిండు. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాం మీకు ఇది. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏంది, అలవాటు. ఓకేనా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు. చాంటింగ్ వైల్ డూయింగ్ అదర్ వర్క్స్. చాంటింగ్ అంటే ఏంటంటే ఏదైనా స్మరణ చేసుకోవడం అనమాట, ఏదైనా వేరే పని చేస్తూ స్మరణ చేసుకోవడం. ఓకేనా. నెక్స్ట్, రన్నింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ వెన్ గ్రౌండ్ షేక్స్. ఇప్పుడు గ్రౌండ్ షేక్ అయింది అనుకోండి, మనము బిల్డింగ్ నుండి బయటికి రన్ అవుతున్నాం, బయటకు వచ్చేస్తున్నాం భయపడి, అది హ్యాబిటా? కాదు, అది హ్యాబిట్ కాదు కదా. మనం సడన్గా గ్రౌండ్ షేక్ అవుతుందని భయపడి బయటకు వచ్చేస్తున్నాం, అది మన హ్యాబిట్ కాదు. నెక్స్ట్, పుల్లింగ్ హ్యాండ్ అవుట్ ఫ్రమ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. అదేంది, ఇప్పుడు మీరు ఒక వేడి వస్తువుని పట్టుకున్నారు అనుకోండి, మీ చేతిని మీరు వెనకకు తీసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు అంటే రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. అది హ్యాబిట్ కాదు, అది అలవాటు కాదు, దాన్ని మనం రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. ఓకేనా. మూవింగ్ టువర్డ్స్ ఏ గ్యాదర్డ్ క్రౌడ్. ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా ఒక పెద్ద క్రౌడ్ ఉందనుకోండి, అంటే ఇట్లా గుంపులు ఉన్నాయనుకోండి, మనుషులు గుంపులుగా ఉన్నారనుకో, మనకు ఏమనిపిస్తుంది, క్యూరియాసిటీ అనిపిస్తుంది అనమాట, మనకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అది మన అలవాట కాదు, అది అలవాటు కాదు, మనకు జస్ట్ క్యూరియాసిటీ అనమాట, ఏమైందో తెలుసుకుందాం అన్నట్టు వెళ్తాం, కానీ ప్రతిసారి అట్లనే వెళ్ళాం కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఏ, చాంటింగ్ వైల్ డూయింగ్ అదర్ వర్క్స్. అంటే వేరే వర్క్ చేసుకుంటూ మనము వేరే చాంటింగ్ అంటే స్మరణ చేసుకోవడమో, లేకపోతే ఏదైనా సాంగ్స్ పాడుకోవడమో, అట్లా, అది మన హ్యాబిట్. ఓకేనా.
ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ రిలేట్స్ టు సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకేనా, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవడం అనమాట. ఓకేనా, సెల్ఫ్ మన గురించి మనం ఏదైనా ఆలోచించుకోవడం, లేకపోతే ఏదైనా బిలీవ్ చేయడం. ఓకేనా, ఐ డు నాట్ లైక్ ఉమెన్ హూ ఆర్ నాట్ స్ట్రాంగ్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం వేరే వాళ్ళ గురించి చెప్తున్నాం. స్ట్రాంగ్గా లేని వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, అంతేగాని నేను నా గురించి ఏం చెప్పుకుంటలేను ఇక్కడ, అందుకే ఇది కాదు. నెక్స్ట్, స్ట్రాంగ్ ఉమెన్ మేక్ ద నేషన్ స్ట్రాంగ్. ఇక్కడ ఒక పర్సన్ గురించి చెప్పుకుంటలేరు, నార్మల్గా ఒక ఫ్యాక్ట్ చెప్తున్నారు అనమాట. స్ట్రాంగ్ ఉమెన్ మేక్ ద నేషన్ స్ట్రాంగ్ అని చెప్తున్నారు. ఐ యామ్ అ స్ట్రాంగ్ ఉమెన్ అంటే నేను నా గురించి ఫీల్ అవుతున్నా అట్లా, అంటే దాన్ని మనం సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఐ యామ్ అ స్ట్రాంగ్ ఉమెన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, ఐ వాంట్ ఆల్ ఉమెన్ టు బీ స్ట్రాంగ్. ఇక్కడ ఏంటంటే మనం కోరుకుంటున్నాం అనమాట, మన ఒపీనియన్ అది, అందరు ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలని మనం అనుకుంటున్నాం, అంతేగాని మన గురించి మనం ఏం అనుకుంటలేం కదా. ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, ఐఎమ్ స్ట్రాంగ్ ఉమెన్ అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నాను కాబట్టి అక్కడ అది సెల్ఫ్ కాన్సెప్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్, ఇది అప్రోచెస్లో ఉంటుందన్నమాట. మనకు 4 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. ఓకేనా, ఒకటేమో అప్రోచ్, ఒకటేమో అవాయిడెన్స్, ఒకటేమో అప్రోచ్ అవాయిడెన్స్, ఇంకోటేమో అవాయిడెన్స్ అప్రోచ్. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. అప్రోచ్ అంటే ఏంటంటే మనకు 2 పాజిటివ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీ మదర్ మిమ్మల్ని ఫంక్షన్కి వెళ్దామని పిలుస్తున్నారు, అదొకటి. ఎందుకు అంటే ఓకే, మీ మదర్ మిమ్మల్ని ఫంక్షన్కి వెళ్దామని పిలుస్తున్నారు, అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే మీరు మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవచ్చు, మీకు అది ఇష్టమే. ఓకే, అలా కాకుండా మీరు ఇంట్లోనే ఉన్నా కూడా ఏమవుతుంది, మీ ఇంట్లో ఉంటే మీకు కావాల్సిన ఫుడ్ వండుకొని లేకపోతే ఇంట్లో టీవీ చూసుకుంటుండొచ్చు, మీకు ఇది కూడా ఇష్టమే, మీకు అది కూడా ఇష్టమే, ఇది కూడా ఇష్టమే, మీరు అక్కడ కూడా పాజిటివ్గానే ఉన్నారు, ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉన్నారు. దాన్ని మనం ఏమంటామంటే అప్రోచ్ అంటాం. కాన్ఫ్లిక్ట్ అది, ఏదన్నా పాజిటివే, అదన్నా పాజిటివే, ఇదన్నా పాజిటివే, ఏదైనా ఇష్టమే అన్నట్టు. నెక్స్ట్, అవాయిడెన్స్ అనుకోండి, మీకు హోంవర్క్ చేయాలని లేదు, హోంవర్క్ చేయకపోతే ఏమవుతుంది, మీకు టీచర్ కొడుతుంది, ఇది నెగిటివే, అది కూడా నెగిటివ్. ఇక్కడ మీరు లేజీగా ఫీల్ అవుతున్నారు, ప్లస్ మిమ్మల్ని టీచర్ తిడుతుంది ఒకవేళ మీరు చేయకపోతే. అది అవాయిడెన్స్. మీరు దీన్ని కూడా అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని కూడా అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, నెక్స్ట్, అప్రోచ్ అవాయిడెన్స్ అంటే ఏంటంటే ఒకటి పాజిటివ్గా ఉంటుంది, ఒకటి నెగిటివ్గా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వీటి ఎగ్జాంపుల్స్ మీకు తర్వాత చెప్తా, అంటే నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడైతే దేని గురించి ఉందంటే అప్రోచ్ గురించి మాత్రమే ఉంది. ఓకేనా, మీరు చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్స్ కంపల్సరీ తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బోత్ పాజిటివ్ అప్రోచెస్ అంటే మనకు 2 పాజిటివ్గానే ఉన్నాయి. మనకు 2 ఆప్షన్స్ ఇస్తారు, ఆ 2 మనకు బెనిఫిట్ అయ్యేటట్టే ఉన్నాయి. దాన్ని మనం ఆ కాన్ఫ్లిక్ట్ని మనం ఏమంటామంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంది అన్నట్టు అడిగినట్టున్నారు వాళ్ళు. ఇక్కడ వై డిడ్ ఐ రియాక్ట్ లైక్ దట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటే ఇంట్రోస్పెక్షన్ ఏంటంటే మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడం అనమాట, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడం. ఇక్కడ ఏముంది చూడండి, వై డిడ్ ఐ రియాక్ట్ లైక్ దట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్లో నేను అలా ఎందుకు రియాక్ట్ అయ్యాను, సెల్ఫ్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం అనమాట. అంటే సెల్ఫ్గా క్వశ్చన్లు అడుకోవడం, ఎందుకు అట్లా చేసిన నేను ఆ సిచ్యువేషన్లో అన్నట్టు. ఓకేనా, ఇంట్రోస్పెక్షన్ అంటే అది గుర్తుపెట్టుకోండి. ఇంట్రో అంటే సెల్ఫ్గా మన సెల్ఫ్ని మనం క్వశ్చన్ చేసుకోవడం, లేకపోతే మన సెల్ఫ్ గురించి మనం తెలుసుకోవాలనుకోవడం, అట్లా ఇంట్రోస్పెక్షన్ అంటే అది. నెక్స్ట్, చేంజింగ్ బిహేవియర్ బికాస్ ఆఫ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. ఇది లెర్నింగ్ కాదు అని అడుగుతున్నారు. ఏది లెర్నింగ్ కాదు చూడండి ఒకసారి. ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే డ్రగ్స్, గోల్ డైరెక్టెడ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్. ఇక్కడ చూడండి, ఇందులో ఏది లెర్నింగ్కి రిలేటెడ్ కాదు. ఓకే, నాట్ లెర్నింగ్ కాదు. ట్రైనింగ్ అనేది లెర్నింగే కదా, మనము ప్రాక్టీస్ చేస్తాము, దాని ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మనం ట్రైనింగ్కి ఎందుకు వెళ్తాం, ఏదైనా నేర్చుకోవడానికే కదా, అది లెర్నింగే కదా, మన బిహేవియర్లో ఒక చేంజ్ వస్తుంది కదా, కాబట్టి అది కాదు. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, మనము
అదొక పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటాం. అది కూడా లెర్నింగే కదా! ఇక్కడ వాళ్ళు లెర్నింగ్ కానిది ఏదని అడుగుతున్నారు. నెక్స్ట్ గోల్ డైరెక్టెడ్. మనకొక గోల్ ఉందనుకోండి. మనం ఆ గోల్ ప్రకారంగా వెళ్తాం. గోల్ పెట్టుకున్నామంటే ఏంది? మనం ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాము. అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాము. అది కూడా లెర్నింగ్ కిందకే వస్తది. ఇక్కడ డ్రగ్స్ అనేది మాత్రం లెర్నింగ్ కిందికి రాదనమాట. ఇక్కడ చూడండి, చేంజింగ్ బిహేవియర్ బికాస్ ఆఫ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. ఇందులో మనకు ఇది లెర్నింగ్, డ్రగ్స్ అనేది లెర్నింగ్ కిందికి రాదు. మనకు బిహేవియర్లో చేంజ్ వస్తుంది కానీ అది పర్మనెంట్ కాదనమాట. అప్పుడు ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మన బిహేవియర్లో చేంజ్ ఉంటుంది. తర్వాత మనం నార్మల్ అయిపోతాం. అట్లా కాకుండా ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్, గోల్ డైరెక్టెడ్ ఇవన్నీ ఏంటంటే మన లోపల పర్మనెంట్గా ఒక చేంజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ లెర్నింగ్ కాదు, ఏది కాదని అడుగుతున్నారు. డ్రగ్స్ అనేది లెర్నింగ్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాహుల్ ఏ క్లాస్ 10 స్టూడెంట్ హ్యాస్ సాల్వ్డ్ ఏ కాంప్లెక్స్ పజిల్. రాహుల్ ఒక కాంప్లెక్స్ పజిల్ని సాల్వ్ చేసింది అనమాట. హీ వాస్ ప్రేజ్డ్ బై ద టీచర్స్. అయితే వాళ్ళ టీచర్స్ ఏం చేసారు? మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మన టీచర్స్ ఏం చేస్తారు? మనల్ని పొగుడతారు. వాళ్ళ టీచర్ పొగిడిండు. అండ్ హిస్ ఫాదర్ గేవ్ హిమ్ ఏ స్పెషల్ గిఫ్ట్. వాళ్ళ ఫాదర్ ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిండు. దిస్ రీఇన్ఫోర్స్డ్ రాహుల్ టు పార్టిసిపేట్ ఇన్ మోర్ సచ్ యాక్టివిటీస్. అయితే ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఏమైంది? ఆయనకి రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ చేయాలన్నట్టు, పాజిటివ్ మోటివేషన్ అన్నట్టు. అయితే రాహుల్ ఏం చేసిన అట్లా అంటే ఇంకా చాలా యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేయాలని రాహుల్కి అనిపించింది. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఇక్కడ ద ఆపరెంట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు స్కిన్నర్ ఈజ్. ఇక్కడ ఆపరెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరెంట్ అంటే ఏంటంటే ఆ పర్సన్ ఫస్ట్ చేసిన పని ఏంటి. ఆపరెంట్ అంటే వాట్ ఎ పర్సన్ డస్ యాక్షన్ ఆర్ బిహేవియర్. ఫస్ట్ ఆ పర్సన్ చేసిన యాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరెంట్ అంటే ఆ పర్సన్ చేసిన యాక్షన్ ఏంటి. ఓకేనా? ఏం చేసిండు ఫస్ట్ ఆ పర్సన్? ఆ స్టూడెంట్ ఏం చేసిండు? కాంప్లెక్స్ పజిల్ని సాల్వ్ చేసిండు కదా, అదే ఆపరెంట్. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏముంది చూడండి, సాల్వింగ్ ద పజిల్. అతను పజిల్ని సాల్వ్ చేయడం అనేది ఆపరెంట్. ఓకేనా? ఆపరెంట్ అంటే పర్సన్ చేసిన పని ఏంటి అని. నెక్స్ట్ చూడండి, బికమింగ్ అటెంటివ్ అండ్ విషింగ్ ఇమీడియట్లీ ఆన్ సీయింగ్ ఎల్డర్లీ పర్సన్స్ ఇన్ అథారిటీ. అంటే మనము సపోజ్ చూడండి, మనకన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే మనకన్నా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మనము అటెంటివ్గా ఫీల్ అవుతాం, వాళ్ళని విష్ చేస్తాం ఇమీడియట్గా. మీ ముంగల మీ టీచర్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు విష్ చేస్తారా చేయరా? అది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఏమో కండిషనింగ్, సెకండ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్, నెక్స్ట్ వన్ ఇంట్యూషన్, నెక్స్ట్ ఏమో ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. ఈ 4లో ఆన్సర్ ఏందని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ట్రయల్ అండ్ ఎర్రరా? కాదు. మనము ట్రయల్ చేసి ఇది కాదు అని అట్లా ఏమి ఉండదు కదా. నెక్స్ట్ ఇంట్యూషన్ అంటే ఏంటంటే అదొక ఫీలింగ్ అనమాట. సడన్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. ఆ ఫీలింగ్ సడన్గా రాదు. ఎవరినైనా విష్ చేయాలన్నా, ఎవరైనా రెస్పెక్ట్ చేయాలన్నా మనకు ఆ ఫీలింగ్ సడన్గా రాదనమాట. ఓకేనా? అందుకే ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ చూడండి, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది కూడా సడన్ అండర్స్టాండింగ్ అనమాట. ఆహా, వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా అన్న అట్లా కూడా మనకు రాదు. అంతా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కండిషనింగ్ అనమాట. కండిషనింగ్ అంటే ఏంటంటే మనకు చిన్నప్పటి నుండి నేర్పిస్తుంటాం. మనం స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారనుకోండి, మనం వాళ్ళ టీచర్ నేర్పిస్తారు అనమాట. ఇట్లా గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ చెప్పాలి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని స్కూల్లో వాళ్ళకి చిన్నప్పటి నుండి నేర్పిస్తుంటారు. స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం అట్లా మాట్లాడొద్దు, అట్లా అనొద్దు, ఇట్లా మాట్లాడాలని చిన్నప్పటి నుండి వాళ్ళకి నేర్పిస్తుంటాం. దాన్ని మనం ఏమంటాం? కండిషనింగ్ అంటుంటాం అనమాట. అందుకని ఇక్కడ ఆన్సర్ ఏంటి? కండిషనింగ్. ఓకేనా? నెక్స్ట్, థార్న్డైక్ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు దిస్ ఇన్ లెర్నింగ్. ఎడ్వర్డ్ థార్న్డైక్ అనే పర్సన్ లెర్నింగ్లో దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు అంటే ఇన్స్టింక్టా, థింకింగా, రీజనింగా, ఐడియాస్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, థార్న్డైక్ ఏం ఏం అంటారు, ఏ కాన్సెప్ట్ ఇచ్చిందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. అంటే మనము ఏదైనా ట్రై చేస్తూ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? బిహేవియర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్బార్న్ టెండెన్సీస్, ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటంటే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట క్యాట్ పైన. అది ట్రయల్ చేస్తూ 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 ఒక విషయం నేర్చుకుంటుంది. ఓకేనా?
అట్లా అంటే ఏమవుతుందంటే పిల్లిని కేజ్ లోపల పెట్టడము, అది సడన్గా ఇట్లా ట్రయల్ చేసి 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 సడన్గా లీవర్ నొత్తడము, దానికి ఫుడ్ రావడము, అట్లా అట్లా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఈయనది. దాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటున్నారు. వాళ్ళు ట్రై చేస్తూ చేస్తూ ఎర్రర్లు వస్తూ ఉంటే లాస్ట్కి ఏదో ఒక దగ్గర క్లిక్ అవుతుంటుంది వాళ్ళకి. అట్లా నేర్చుకోవడం, ఒక విషయాన్ని అట్లా నేర్చుకోవడం. ఓకేనా. ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే ఇన్స్టింక్ట్కి. ఇన్స్టింక్ట్ అంటే ఏంటంటే మనకు ఇన్బార్న్ టెండెన్సీ. అది మనం ఆల్రెడీ ఇది ఇందాక కూడా నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు క్వశ్చన్ ఆప్షన్లో కూడా వచ్చింది. ఏడ ఎమోషన్స్ అండ్ ఇన్స్టింక్ట్ ఉంది చూడండి, సెకండ్ క్వశ్చన్, అక్కడ కూడా ఇన్స్టింక్ట్ వచ్చింది. అంటే అది ఇన్బార్న్ టెండెన్సీ, మనకు పుట్టుకతోనే వస్తుంది అనమాట అది. ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఇన్స్టింక్ట్కి. ఓకే. థింకింగ్ కాదు ఇక్కడ, థింకింగ్ కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం థింక్ చేయరు, జస్ట్ ఏదో చేసుకుంటూ పోతారు, వాళ్ళకి సడన్గా అది క్లిక్ అవుతుంది అనమాట. అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే. రీజనింగ్ కూడా కాదు, ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆలోచించి రీజనింగ్ చేసి అట్లా కాదు. ఈయన మెథడ్లో ఆ ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తారంటే ఆ క్యాట్ జస్ట్ మూవ్ అవుతూ సడన్గా లీవర్ని ప్రెస్ చేస్తుంది అనమాట, అంతే. ఐడియా కూడా కాదు దానికి, ఎట్లాంటి ఏం ఐడియా ఉండదు. జస్ట్ అట్లా పోతూ ఉంటే చాలా ఎర్రర్స్ తర్వాత దానికి సడన్గా అది లీవర్ ప్రెస్ చేయడం వల్లనే ఫుడ్ వస్తుందని దాని తర్వాత అర్థమవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం, ఇన్స్టింక్ట్ అంటాం. ఓకేనా. అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ కూడా పెట్టవచ్చు. ఇక్కడ ఆయన దాంట్లో ఈ 3 అయితే లేవు, అందుకని ఇన్స్టింక్టే ఇక్కడ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. నాట్ ప్లేస్డ్ ఇన్ పియాజేస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో దేని గురించి మాట్లాడరు అంటే మెచ్యురేషన్ గురించి మాట్లాడతారు. ఆయన 4 స్టేజెస్ ఇస్తాడు మనకి. ఎక్స్పీరియన్స్ ద్వారానే నేర్చుకుంటాడని చెప్తాడు పియాజే. ఇంకా సోషల్ ఎన్విరాన్మెంట్లోనే ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాడని చెప్తాడు. అంటే ఈ 3 గురించి చెప్తాడు. దేని గురించి చెప్పాడు అంటే కల్చర్ గురించి ఏం మెన్షన్ చేయడు ఆయన. కల్చర్ గురించి ఎవరు చెప్తాడంటే లీవ్ వైగాట్స్కి అనేట ఆయన చెప్తాడు. ఓకేనా. మీకు ఈ థియరీ తెలుసుంటే, ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ తెలుసుంటే మీకు దీని ఆన్సర్ డైరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ మీకు ఆ థియరీ కావాలంటే మీరు మెన్షన్ చేస్తే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, కల్చర్ గురించి ఎవరు చెప్పారంటే వైగాట్స్కే చెప్పిండు, పియాజే చెప్పలేదు. ఈయన ఖాళీ మెచ్యురేషన్ గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి, సోషల్ ఎన్విరాన్మెంట్ గురించి మాత్రమే చెప్పిండు. పిల్లలు వాళ్ళది వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకుంటారు, కన్స్ట్రక్టివిజం గురించి చెప్పిండు ఈయన. ఓకేనా. ఎవరు, పియాజే. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఏ మదర్ టెల్లింగ్ హర్ సన్ లుక్ హౌ అక్క ఈస్ డూయింగ్ హర్ వర్క్ క్వైట్లీ, యూ షుడ్ ఆల్సో బిహేవ్ లైక్ హర్. అంటే వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయికి ఏం చెప్తుందంటే, చూడు మీ అక్కని చూడు ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా క్వైట్గా వర్క్ చేసుకుంటుంది, నువ్వు కూడా ఆమెలాగా బిహేవ్ చేయాలని చెప్తుంది అనమాట. ఇది మన అందరి ఇంట్లో జరిగేదే. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెర్నింగ్ ప్రపోజ్డ్ బై. దీన్ని ఎవరు ప్రపోజ్ చేసినారు అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ లెర్నింగ్ని మనం ఇందాక ఏం చేసినాం, పియాజేలో ఎట్లా అంటే పిల్లలు సెల్ఫ్గా కన్స్ట్రక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ త్రూ నేర్చుకోవడం. అక్కడ వాళ్ళు వేరే వాళ్ళని ఇమిటేట్ చేయరు, అందుకే పియాజే ఆన్సర్ కాదు. నెక్స్ట్ థాండైక్లో ఏముంది చూడండి. థాండైక్లో కూడా వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేయరు. ఇందాక మనం క్యాట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పినా కదా నేను, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని. అందులో కూడా వాళ్ళు ఎట్లా అంటే ట్రయల్ చేస్తూ నేర్చుకుంటారు అనమాట, ఎవరిని ఇమిటేట్ చేయరు. అది కాబట్టి ఇది కూడా కాదు, కోహ్లర్ కూడా కాదనమాట. ఓకే. అక్కడ ఎవరు ఇమిటేషన్ గురించి మాట్లాడతారంటే ఆల్బర్ట్ బందూరా. ఈయన ఎక్స్పెరిమెంట్లో మాత్రమే ఒక బూబూ డాల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో ఒక చిన్న పాప డాల్ చూస్తూ డాల్ ఎట్లా చేస్తే అట్లా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట, ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. ఇమిటేషన్ అనే వర్డ్ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆల్బర్ట్ బందూరా. ఓకేనా. ఇవి రెండైతే కాదు, మీకు ఇది ఐడియా వచ్చి ఉంటుంది. కోహ్లర్ ఏమో చింపాంజీ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాయినది. సుల్తాన్ అని ఒక చింపాంజీ ఉంటుంది, ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది స్టోరీ. చింపాంజీని ఒక రూమ్లో బంధిస్తారు, పైన బనానాస్ కట్టి పెడతారు. ఆ చింపాంజీకి సడన్ ఐడియాస్ వస్తుంటాయి అన్నమాట. దాన్ని మనం ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటాం. సడన్ ఐడియాస్ వస్తుంటాయి అక్కడ, దాని పరిసరాల్లో ఏవేవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అది ఒక బాక్స్ పెట్టడము, ఇంకో బాక్స్ పెట్టడము, దానిపైకి ఎక్కి తీసుకోవడం, అయినా అందకపోతే స్టిక్తో తీసుకోవడము, అట్లా అది ఆలోచిస్తూ ఆ సిచ్యువేషన్ సరౌండింగ్స్ని అర్థం చేసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఇమిటేషన్ అనేది ఉండదు కోహ్లర్ దాంట్లో కూడా. ఓకేనా. ఇమిటేషన్ వచ్చేది ఎక్కడ అంటే ఆల్బర్ట్ బందూరా. నెక్స్ట్ ఓన్ కిచెన్ గార్డెన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు మళ్ళీ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ వచ్చింది. ఇందాక నేను చెప్పినగా ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అని. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి ఓన్ కిచెన్ గార్డెన్ ఉంది కానీ అది
అక్కడ సరిగ్గా పెరగట్లేవు అనమాట చెట్లు. అయితే ఆయనకి ఏమైపోయింది, బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అది చిన్నగా ఉందన్నమాట. సారీ ఇక్కడ ఏంటంటే, సారీ ఒక పర్సన్ ఉన్నాడు. అంటే మార్కెట్ ప్రైసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ధరలు ఎక్కువైపోతుంటే ఆయనకి సడన్గా ఏం ఐడియా వస్తుంది అంటే, ఓన్ కిచెన్ గార్డెన్ ఉంటే బాగుండు నాకు అని అతనికి ఒక ఐడియా వస్తుంది అనమాట సడన్గా. ఓకే, తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది ఆయనకి, కానీ నా బ్యాక్ యార్డ్ చిన్నగా ఉంది కదా సరిపోదు అన్నట్టు తర్వాత అనుకుంటాడు. బట్ స్మాల్ బ్యాక్ యార్డ్. తర్వాత ఇంకో ఐడియా వస్తుంది సడన్గా. ఆ ఐడియా ఏంటి అంటే టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు కదా చెట్లని అన్నట్టు ఇంకో ఐడియా వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. సడన్గా ఐడియాస్ రావడం. ఇందాక నేను చింపాంజీ ఎగ్జాంపుల్ చెప్పినా కదా మీకు, సుల్తాన్ దాని పేరు. దానికి కూడా అంటే పరిసరాలను చూస్తూ సడన్గా ఐడియాస్ రావడం, దాన్ని మనం ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అని అంటాం. అది ఎవరు ఇచ్చారు మనకంటే కోహ్లర్ ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్, ఏ గ్రాండ్ పేరెంట్ అటెండింగ్ ద స్కూల్ డే ఫంక్షన్ ఆఫ్ ద గ్రాండ్ చైల్డ్ టు ప్లీజ్ ద గ్రాండ్ చైల్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఒక గ్రాండ్ పేరెంట్ అంట స్కూల్ డే ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాడు. ఎవరిది అది స్కూల్ డే ఫంక్షన్? గ్రాండ్ చైల్డ్ అంటే వాళ్ళ మనవరాలు స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. ఎందుకు అంటే టు ప్లీజ్ గ్రాండ్ చైల్డ్ అంటే వాళ్ళ గ్రాండ్ చైల్డ్ని కొంచెం హ్యాపీగా ఉంచడానికి వెళ్తున్నాడు. ఇక్కడ ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ అని అడుగుతున్నారు. ఆయన సెల్ఫ్గా వెళ్ళట్లేదు, ఇక్కడ వాళ్ళ మనవరాల్ని హ్యాపీగా ఉంచడానికి వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్. నేను వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి నేను వెళ్తున్నా, నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి వెళ్తున్నా అంటే అది ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఓకే, అది ఇంట్రెన్సిక్. ఇది ఇక్కడ ఏంటిది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటే వేరే వాళ్ళ కోసమో లేకపోతే వేరే వస్తువు కోసమో చేయడం. ఓకేనా. ఇక్కడ వాళ్ళ గ్రాండ్ పేరెంట్ కోసం వెళ్తున్నారు కాబట్టి, గ్రాండ్ చైల్డ్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ చూడండి, రిట్రైవల్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ త్రూ. రిట్రైవల్ అంటే ఏంటంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకున్నాం, దాన్ని మళ్ళీ మనము రీకాల్ చేసుకోవడం. ఓకేనా. అది ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు. రిట్రైవల్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ త్రూ. అది మనము ఒక స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ని ఎట్లా రిట్రైవల్ చేసుకుంటామని అడుగుతున్నారు. ఏమున్నాయి అక్కడ ఆప్షన్స్ చూడండి, రికగ్నిషన్ ఉంది, రీకాల్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి, రిట్రైవల్ అంటే ఏంటంటే మనం స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ని బయటికి తెచ్చుకోవడం అనమాట, మళ్ళీ తీసుకురావడం. అది ఎట్లా జరుగుతుందని అడుగుతున్నారు. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, రికగ్నిషన్, రీకాల్. రికగ్నిషన్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్ కరెక్ట్ ఆన్సర్ విత్ క్లూ. అంటే ఇప్పుడు మీరు దేనన్నా ఐడెంటిఫై చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు అంతే. మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీరు ఒకదాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు. రీకాల్ అంటే ఏంటంటే అట్లా ఆప్షన్స్ ఏమి ఉండవు, మనం డైరెక్ట్ ఆన్సర్ని రీకాల్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ అనమాట. మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మన మైండ్లోకి డైరెక్ట్ ఒక ఆన్సర్ వచ్చేస్తుంది, దాన్ని మనం రీకాల్ అంటాం. రీకగ్నిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉన్నదనుకోండి, మీకు ఒక 2-3 చాయిసెస్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మీరు ఒకటి చూస్ చేసుకుంటున్నారు. అదేంటంటే రికగ్నిషన్, మీరు ఒక్కదాన్ని మాత్రం గుర్తుపడుతున్నారు. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీకు కావాల్సింది మీరు గుర్తుపడుతున్నారు. రీకాల్ అంటే ఏంటంటే టోటల్ కాన్సెప్ట్ని లేకపోతే ఒక టోటల్ ఆన్సర్ని మీరు రీకాల్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే రిట్రైవల్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్, మనం ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నాం, దాన్ని మనం రిట్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం అంటే 2 టైప్స్గా రిట్రైవల్ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే ఐదర్ ఒకదాన్ని రికగ్నైజ్ చేసుకుంటాం, లేకపోతే టోటల్ దాన్ని రీకాల్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్టే. ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఎట్లా ఇచ్చారంటే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ 2 కరెక్ట్, లేకపోతే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్, అట్లా ఇచ్చిర్రు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అనమాట. ఓకేనా. మనం ఒక ఇన్ఫర్మేషన్ని రిట్రీవల్ అంటే మళ్ళీ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎట్లా చేసుకుంటామంటే ఈ 2 వేస్లో చేసుకుంటాం. 2 కరెక్టే, ఒకటి రికగ్నిషన్, ఇంకోటేమో రీకాల్. రికగ్నిషన్ అంటే గుర్తుపట్టడం, మనకు చాలా ఆప్షన్స్ ఉంటే మనం ఒకదాన్ని రికగ్నైజ్ చేస్తున్నాము. రీకాల్ అంటే టోటల్ కాన్సెప్ట్ని మనం రీకాల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ అంటే లెర్నింగ్లో టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్ అన్నట్టు. ఇక్కడ చూడండి, డ్యాన్స్ క్లాస్ టు మ్యూజిక్ క్లాస్ అనమాట. ఇప్పుడు మీరు సడన్గా ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినారు, డ్యాన్స్ క్లాస్ వెళ్ళిన తర్వాత మీరు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళినారు. ఇక్కడ ఎట్లాంటి ట్రాన్స్ఫర్ జరుగుతుంది? జీరో. ఎందుకంటే మీరు ఫస్ట్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినారు, అది వేరే ఇది వేరే కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా చూడండి,
ఎట్లా అంటే ఇప్పుడు మీరు హిస్టరీ క్లాస్కి వెళ్ళినారు. హిస్టరీ క్లాస్ విన్నాక అంటే హిస్టరీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఒక గేమ్ పోయినారనుకోండి, దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. అక్కడ మీకు ఏమైనా లెర్నింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే ఏం ట్రాన్స్ఫర్ అవుతలేదు. అట్లా కాకుండా చూడండి, మీరు సైకిల్ నేర్చుకున్నారు. సైకిల్ నేర్చుకున్నాక మీరు బైక్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మనం లెర్నింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట. ఈ బైసైకిల్ నేర్చుకోవడం అనేది బైక్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అది పాజిటివ్. నెగిటివ్ అంటే ఏంటంటే ఉన్నదాన్ని కూడా హిండర్ చేయడం అనమాట, తక్కువ చేయడం. ఆ నేర్చుకున్న దాన్ని కూడా తక్కువ చేయడం. దాని ఎగ్జాంపుల్ నాకు కూడా ఇప్పుడు గుర్తులేదు. ఇవైతే 3 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ లెర్నింగ్ ఒకటి, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఒకటి, జీరో. ఇక్కడ ఏంటంటే దీని మీద దీనికి ఎట్లాంటి ఎఫెక్ట్ లేదనమాట. అది వేరే, ఇది వేరే. అందుకే దీన్ని మనం జీరో ట్రాన్స్ఫర్ అని అంటాం. ఓకేనా? పాజిటివ్ అయితే అర్థమైంది కదా మనకు. ఈ లెర్నింగ్ అనేది ఇంకో లెర్నింగ్కి హెల్ప్ అవుతుందని మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. జీరో అంటే ఏంటంటే ఒక లెర్నింగ్ ఇంకో లెర్నింగ్కి అసలు సంబంధమే లేదు, దాన్ని మనం జీరో అంటాం. అట్లా కాకుండా ఒక లెర్నింగ్ ఇంకో లెర్నింగ్ తక్కువ చేస్తుంది. దాని ఎగ్జాంపుల్ నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. దాన్ని మనం ఏమంటామంటే నెగిటివ్. అది మనకు నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏమో ఇంక్లూజివ్ స్కూల్ ఫంక్షన్స్ గురించి. అంటే ఇంక్లూజివ్ స్కూల్లో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఏమేమి ఫంక్షన్ చేస్తారు అన్నట్టు ఒక క్వశ్చన్ వచ్చింది. మీకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి ఒక ఐడియా ఉంటే మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇంక్లూజివ్ అంటే ఏంటంటే ఎట్లాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉండడం, లేకపోతే ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళందరినీ ఒకటే దగ్గర ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళందరికీ ఒకటే రకమైన ఆపర్చునిటీస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అడిషనల్ ఫెసిలిటీస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఒకటే దగ్గర ఎడ్యుకేషన్ ఇస్తే మనం దాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంక్వైరీ బేస్డ్ మెథడ్. మనకు టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. లెర్నింగ్ మెథడ్స్ అన్న, టీచింగ్ మెథడ్స్ అన్న మనకు అక్కడ వరకు మాత్రమే తెలుస్తుండొచ్చు. అంటే లెక్చర్ బేస్డ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, యాక్టివిటీ బేస్డ్ మెథడ్, ఎంక్వైరీ బేస్డ్ మెథడ్, ఇట్లా ఈ మెథడ్స్ తెలుస్తుండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు చూడండి, లెవెల్ అడుగుతున్నారు. మనకు ఓన్లీ ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ వరకే తెలిసి ఉంటుంది నార్మల్గా అయితే. ఇక్కడ వీళ్ళు ఆ బేస్డ్ మెథడ్లో కూడా అందులో హయ్యెస్ట్ లెవెల్ ఏదని అడుగుతున్నారు. ఇంకా మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చి చూడండి, స్ట్రక్చర్డ్ మెథడ్, గైడెడ్ ఎంక్వైరీ, ఓపెన్ ఎంక్వైరీ, కన్ఫర్మేషన్ ఎంక్వైరీ. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం కన్ఫర్మేషన్ ఎంక్వైరీ గురించి చూసుకుందాం. కన్ఫర్మేషన్ ఎంక్వైరీ అంటే ఏంటంటే ఒక టీచర్ ఉంటారు. టీచర్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఆ టీచర్ క్వశ్చన్ ఇచ్చింది, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేయించింది, దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మీకు చెప్పింది. అయితే మీరేం చేస్తున్నారు ఇక్కడ, ఒక స్టూడెంట్గా మీరేం చేస్తున్నారు అంటే మీరు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, అవును కరెక్టా కాదా, ఆ ఎక్స్పెరిమెంట్ చేసి మనకి ఆన్సర్ వచ్చిందా లేదా అని ఓన్లీ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు. ఓకేనా? అది లోవెస్ట్ లెవెల్. ఓకేనా? అది లోవెస్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ స్ట్రక్చర్డా, గైడెడా, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏమో స్ట్రక్చర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి. కన్ఫర్మేషన్ ఏమో స్టూడెంట్ జస్ట్ కన్ఫర్మ్ చేస్తుంది అనమాట, అది లోవెస్ట్ లెవెల్. స్ట్రక్చర్ అంటే ఏంటంటే టీచర్ క్వశ్చన్ అడుగుతారు, ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన స్టెప్స్ అన్నీ మీకు చెప్తారు. స్టూడెంట్ ఏం చేస్తారంటే ఓన్లీ ఆన్సర్ని మాత్రమే ఫైండ్ చేస్తారనమాట. ఎక్స్పెరిమెంట్ టీచర్ హెల్ప్ చేస్తారు, వీళ్ళు ఓన్లీ ఆన్సర్ని కనుక్కుంటారు. అదేమో స్ట్రక్చర్డ్. ఓకేనా? టీచర్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ గైడెడ్ అంటే ఏంటంటే టీచర్ క్వశ్చన్ ఇస్తుంది, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ వాళ్ళే ఆన్సర్ని కనుక్కుంటారు అనమాట. ఓన్లీ ఇక్కడ టీచర్ క్వశ్చన్ని మాత్రమే ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ గైడెడ్లో తర్వాత క్వశ్చన్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్లో ఆన్సర్ కనుక్కోవడంలో వాళ్ళకి గైడ్ చేస్తుంది అంతే టీచర్. ఈ స్ట్రక్చర్లో ఏమవుతుంది, స్టెప్స్ కూడా చెప్తుంది టీచర్. గైడెడ్లో అట్లా కాదు, ఖాళీ గైడ్ చేస్తుంది అంతే. ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తుంది అంతే. స్టెప్స్ గురించి అవి ఇవి ఏం చెప్పదు, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే ఇస్తుంది. ఓపెన్ అంటే ఏంటంటే మొత్తం ఫుల్ ఫ్రీడమ్ అనమాట. స్టూడెంట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఎట్లా ఏం క్వశ్చన్ కావాలి, దానికి రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలి మనము, ఆ ఎక్స్పెరిమెంట్ చేసినాక మనకు ఆన్సర్ ఏంటి, అట్లా మొత్తం క్వశ్చన్ నుండి ఎక్స్పెరిమెంట్ ఆన్సర్ మొత్తం ఓపెన్. అంటే మొత్తం స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ టైప్ ఆఫ్ ఎంక్వైరీ మెథడ్ అంటాం. ఓకేనా? అర్థమైంది కదా మీకు. 4 టైప్స్ ఉంటుంది అందులో హయ్యెస్ట్ ఏది అంటే టోటల్ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఇందులో ఉంది, ఓపెన్లో ఉంది కదా. మిగతా అన్నిట్లో ఈ కన్ఫర్మేషన్ చూడండి, కన్ఫర్మేషన్లో ఓన్లీ స్టూడెంట్ కన్ఫర్మ్ చేస్తారు అంతే. స్ట్రక్చర్లోనేమో
టీచర్ స్టెప్స్ ఇస్తే స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆన్సర్ని చెప్తారనమాట, కనుక్కుంటారు. నెక్స్ట్ గైడెడ్లో ఏంది, టీచర్ ఓన్లీ క్వశ్చన్ అడుగుతారు, స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆన్సర్ కనుక్కుంటారు. ఓకేనా. ఓపెన్ ఏంటి, స్టూడెంటే క్వశ్చన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళ ఆన్సర్ తెప్పించుకుంటారు అనమాట. అది ఓపెన్ ఎంక్వైరీ. ఇందులో హైయెస్ట్ లెవెల్ ఏంది, ఓపెన్. ఓకేనా. లోవెస్ట్ లెవెల్ ఏంది, కన్ఫర్మేషన్ లెవెల్ ఎంక్వైరీ. నెక్స్ట్ లెక్చర్ మెథడ్ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. లెక్చర్ మెథడ్ యొక్క మెరిట్ ఏంటంటే, మెరిట్ అంటే ప్లస్ పాయింట్ ఏంటి అంటే కవర్ లార్జ్ కంటెంట్ ఇన్ గివెన్ పీరియడ్. ఒక పీరియడ్లో చాలా ఎక్కువ కంటెంట్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ లేకపోతే పిల్లల్ని అడగడం కానీ ఇట్లా ఏమైనా అయ్యిందనుకోండి, ఒక పీరియడ్లో మనం ఎక్కువ కంటెంట్ని కవర్ చేయలేము. అదే లెక్చర్ మెథడ్ అంటే ఏంటంటే, ఒక టీచరు ఒక లెక్చర్ని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పిల్లల్ని ఎక్కువ పట్టించుకోరు, వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని మనము లెక్చర్ మెథడ్ అంటాం. దీని మెరిట్ ఏంటి అంటే, ఒక పీరియడ్లో వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత కంటెంట్ని వాళ్ళు కవర్ చేసుకోగలుగుతారు అట్లా. ఓకేనా. అదొక మెరిట్. డిమెరిట్ ఏంటంటే, ఇందులో స్టూడెంట్స్ అసలు ఇన్వాల్వ్ అవ్వరు, స్టూడెంట్స్ ప్యాసివ్గానే ఉంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో, ఏ చైల్డ్ సాల్వింగ్ అ పజిల్ బై రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు బ్రూనర్. ఇక్కడ మనకు వేరే సైకాలజిస్ట్ వచ్చింది చూడండి, ఆయన పేరు జీరోమ్ బ్రూనర్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక చైల్డ్ ఇన్స్ట్రక్షన్స్ని రీడ్ చేస్తూ ఒక పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అట్లా అంటే జీరోమ్ బ్రూనర్ ప్రకారంగా ఆ చైల్డ్ అనేది ఏ స్టేజ్లో ఉన్నారు అని అడుగుతున్నారు. ఈ జీరోమ్ బ్రూనర్ మనకు 3 స్టేజెస్ ఇస్తాడనమాట. ఒకటేమో ఇక్కడ చూడండి, ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్. ఎనాక్టివ్ అంటే ఏంటంటే చేస్తూ నేర్చుకోవడం, ఎనాక్టివ్. ఇది చిన్నపిల్లల్లో చూస్తాం మనం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, ప్రతి దాన్ని చేస్తూ నేర్చుకుంటారు. వాళ్ళు ముట్టుకోవడం కానీ దాన్ని టచ్ చేస్తూ నేర్చుకుంటారు. ఐకానిక్ అంటే ఏంటంటే చూస్తూ నేర్చుకోవడం. నెక్స్ట్ ఇప్పుడు నర్సరీ పిల్లలు వీళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారు. బుక్లో ఏబిసిడీలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ చూస్తూ నేర్చుకుంటారు. ఆ స్టేజ్. సింబాలిక్ స్టేజ్ అంటే ఏంటంటే లాంగ్వేజ్, వర్డ్స్, సింబల్ వీటి గురించి ఒక అవగాహన వస్తుంది అనమాట వాళ్ళకి. ఇది నెక్స్ట్ హయ్యర్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏమో ఎనాక్టివ్, చేస్తూ నేర్చుకుంటారు. సెకండ్ ఏమో ఐకానిక్, చూస్తూ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏమో సింబాలిక్, మాట్లాడుతూ లేకపోతే కమ్యూనికేట్ చేస్తూ నేర్చుకుంటారు. డూ, సీ, రీడ్ ఇట్లా అనమాట. ఇదంతా ఎవరు చెప్పిర్రు అంటే జీరోమ్ బ్రూనర్. ఓకే, బ్రూనర్ చెప్పిండు. ఇప్పుడు చూడండి, ఈయన ప్రకారంగా రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ని చదువుతూ ఆ చైల్డ్ అనేది పజిల్ని సాల్వ్ చేసింది అంటే ఏం ఆప్షన్ వస్తుంది ఇక్కడ, ఏ స్టేజ్లో ఉన్నట్టు ఆ చైల్డ్, ఎనాక్టివ్లో ఏంటంటే ఓన్లీ చేస్తారు, వాళ్ళకి థింకింగ్ అంతా ఉండదు, ఏదో చేస్తున్నారు అంటే చేస్తూ నేర్చుకోవడం. ఐకానిక్ అంటే చూస్తూ నేర్చుకోవడం. సింబాలిక్ అంటే వర్డ్స్, లాంగ్వేజ్, సింబల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసినారు, ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నారు. ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు చదువుతారు, వాళ్ళకి లాంగ్వేజ్ మీద, వర్డ్స్ మీద, సింబల్స్ మీద ఒక అవగాహన ఉంటే మాత్రమే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ని చదువుతారు. ఆ చదివిన దాన్ని బేస్ చేసుకొని పజిల్ని సాల్వ్ చేసుకుంటారు. అందుకని ఇది ఏ స్టేజ్ కిందికి వస్తుంది అంటే సింబాలిక్ స్టేజ్ కిందికి వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు ఐకానిక్ ఇచ్చారు. ఐకానిక్ అంటే ఏంటి, చూస్తూ నేర్చుకోవడం. ఇక్కడ చూడడం గురించి వాళ్ళు చెప్పలేదు, చదువుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నారు అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది సింబాలిక్ స్టేజ్ కిందకి వస్తుంది. ఈ ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ ఏమో వేరే థియరీస్లో ఉంటుంది, ఈయన థియరీలో కాదు. ఓకేనా. ఈయన థియరీలో మనకు 3 స్టేజెస్ మాత్రమే ఉంటాయి, ఎనాక్టివ్, ఐకానిక్ అండ్ సింబాలిక్. నెక్స్ట్ 25th క్వశ్చన్ ఏమో స్టూడెంట్స్ ప్రాబ్లం గురించి అనమాట. స్టూడెంట్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు టీచర్ ఎలా ఉండాలి, టీచర్ ఒక కౌన్సిలర్ లాగా ఉండాలని అంటే ఆ క్వశ్చన్కి బేస్ చేసుకొని ఆన్సర్ అంతే. ఇది జనరల్ క్వశ్చన్ వచ్చింది అక్కడ. స్టూడెంట్కి ప్రాబ్లం వస్తే టీచర్ షుడ్ బి ఏ కౌన్సిలర్. టీచర్ ఎలా ఉండాలంటే కౌన్సిలర్గా ఉండాలంటే అక్కడ ఆప్షన్స్ని బట్టి కౌన్సిలర్ ఆన్సర్ అనేది ఉంది అక్కడ. నెక్స్ట్ 26th క్వశ్చన్ ఏమో యూజింగ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్, ఫర్ లెర్నింగ్ విత్ ఐసిటీ అంటే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ ఏమో ఉంటుంది ఐసిటీ అంటే. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అంటే ఏంటంటే టచ్ స్క్రీన్ క్లాస్ రూమ్ బోర్డు. ఓకేనా. ఇప్పుడు మనకు ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ ఐసిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ వచ్చిందనమాట. బోర్డు కూడా గ్రీన్ బోర్డు, బ్లాక్ బోర్డు కాకుండా వైట్ బోర్డు ఉంటుంది. దాన్ని మనము
పెన్సిల్‌తో దానికి సంబంధించిన ఒక పెన్ టైప్ ఉంటది. అది స్మార్ట్ బోర్డ్ అనమాట. టచ్ స్క్రీన్ బోర్డ్. దాన్ని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంటారు. ఇది మనం దేని ద్వారా నేర్చుకుంటున్నాం ఇక్కడ లెర్నింగ్ విత్ ఐసీటీ. ఓకేనా. ఐసీటీ అంటే ఏంటంటే టెక్నాలజీని కంప్యూటర్ని ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకోవడం. ఇక్కడ ఏంది ఇదేంటి టచ్ స్క్రీన్ కదా. టచ్ స్క్రీన్ అంటే అందులో టెక్నాలజీ ఉంది, కంప్యూటర్ ఉంది కాబట్టి అట్లా టచ్ స్క్రీన్ బోర్డు కాబట్టి లెర్నింగ్ విత్ ఐసీటీ. ఇక్కడ చూడండి ఆ క్వశ్చన్కి ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుంది. ఓకేనా. నేను మీకు అన్ని ఆప్షన్స్ చెప్తలేను, ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్తున్నా కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుండొచ్చు. ఓకేనా. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంటే ఏంటంటే స్మార్ట్ బోర్డు. ఓకేనా. టచ్ స్క్రీన్ క్లాస్ రూమ్ బోర్డు ఉండడం. ఓకేనా. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ అనుకుంటా ఐసీటీ అంటే. నెక్స్ట్, స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ బట్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రాంగ్ అకాడమిక్ అవుట్కమ్స్ లీడింగ్ టు చావస్ ఈస్. అంటే ఇక్కడ చూడండి మనకు 4 టైప్స్ ఉంటాయన్నమాట ఇవి. ఒకటేమో అథారిటేటివ్, ఒకటేమో అథారిటేరియన్, ఒకటేమో పర్మిసివ్, ఇంకోటేమో అన్ఇన్వాల్వ్డ్. ఇక్కడ వీళ్ళు పర్మిసివ్ గురించి మాట్లాడుతున్నారు. పర్మిసివ్ అంటే ఏంటి అంటే, పర్మిసివ్ అంటే ఒక చైల్డ్ ఉన్నారనుకోండి మీరు, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసినారు అనమాట. వాళ్ళని చాలా ఫ్రీగా వదిలేసినారు. అట్లాంటి పిల్లలు మంచిగా ఎదుగుతారా చెప్పండి? లేదు. మనం వాళ్ళకి కొన్ని కొన్ని రూల్స్ పెట్టాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అట్లా అయితేనే పిల్లలు నార్మల్గా మంచిగా ఉంటారు. అట్లా కాకుండా మీరు చాలా లాడుగా పెంచిరు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పిల్లలు చెడిపోతారు. పర్మిసివ్ అంటే అది బాగా గారాబం చేయడం అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఇది మొత్తం చైల్డ్కి అనుగుణంగానే ఉంటుంది ఆ అప్రోచ్. బట్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ బట్ స్ట్రాంగ్ అకాడమిక్ అవుట్కమ్స్. అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్. చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అంటే అన్ని చైల్డ్కి అనుగుణంగానే ఉంటాయి, కానీ అందులో మనకు స్ట్రక్చర్ లేదు. స్ట్రక్చర్ లేకుండా స్ట్రాంగ్ అకాడమిక్ అవుట్కమ్స్ లేకుండా ఉంటే అదేమవుతుంది, పర్మిసివ్ అవుతుంది అన్నమాట. అంటే చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అంటేనే పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందులో మనకు కొన్ని రూల్స్ పెట్టాలి, ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తేనే అది మనకు యూస్ఫుల్ అవుతుంది. అట్లా కాకుండా అవేం లేకుండా, ల్యాక్ అంటే ఏంటంటే లేకపోవడం, బట్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రాంగ్ అకాడమిక్ అవుట్కమ్స్. ఇవి లేకపోతే ఏమవుతుంది, అది ప్రాబ్లమెటిక్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే పర్మిసివ్ అంటాం. ఓకేనా. అథారిటేరియన్ అంటే ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అనమాట, నేను చెప్పింది నువ్వు చేయాలి అంతే, అట్లా అథారిటేరియన్. అది అథారిటేటివ్ అని ఇంకోటి ఉంటుంది. అథారిటేటివ్ అంటే ఏంటంటే వీళ్ళు పిల్లల్ని గైడ్ చేస్తారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, ప్లస్ అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది చాలా మంచిది. ఇట్లా ఉండాలి ఎవరన్నా సరే, ఒక టీచర్ అన్నా సరే, పేరెంట్ అన్నా సరే ఇట్లా ఉండాలి. పర్మిసివ్ అంటే ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అనడం. అన్ఇన్వాల్వ్డ్ అని ఇంకోటి ఉంటుంది. అన్ఇన్వాల్వ్డ్ అంటే అసలు ఏమి ఇన్వాల్వ్ కారన్నమాట, పిల్లలు ఉన్నారా లేరా అని కూడా చూడరు. అట్లా 4 టైప్స్ ఉంటాయి అవి. పర్మిసివ్ అంటే ఎక్కువ గారాబం చేయడం. అథారిటేరియన్ అంటే చాలా స్ట్రిక్ట్ ఉండడం, అసలు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అథారిటేటివ్ అంటే ఏమో పిల్లలకి ఎట్లా కావాలో అట్లా, అంటే మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ కొన్ని రూల్స్ పెడతారనమాట. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి, అట్లా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు వాళ్ళని. అది అథారిటేటివ్. పర్మిసివ్ అంటే చాలా ఫ్రీగా వదిలేయడం పిల్లల్ని. అన్ఇన్వాల్వ్డ్ అంటే అసలు ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు పేరెంట్స్ ఆర్ టీచర్స్ది. నెక్స్ట్, నాన్ ఫిజికల్ మాల్ ట్రీట్మెంట్ టైప్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. చైల్డ్ అబ్యూస్లో మనకు టైప్స్ ఇవి ఏంటివి అవి: ఎమోషనల్ నెగ్లెక్ట్, ఎడ్యుకేషనల్ నెగ్లెక్ట్, సెక్షువల్ అబ్యూస్. ఇందులో నాన్ ఫిజికల్ అంటున్నారు. నాన్ ఫిజికల్ అంటే ఏంది, ఫిజికల్ టచ్ లేకుండా, హార్మ్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ ఇంజురీ. అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా లేకపోతే ఫిజికల్ ఇంజురీ లేకుండా జరిగే చైల్డ్ అబ్యూస్ ఏది అని అడుగుతున్నారు. సెక్షువల్ అబ్యూస్ అనుకోండి, అది ఫిజికల్ టచ్ ఉంటుంది. అట్లా కాకుండా ఈ ఎమోషనల్ నెగ్లెక్ట్ అండ్ ఎడ్యుకేషనల్ నెగ్లెక్ట్ ఏంటంటే, ఎమోషన్ అంటే మన మైండ్కి సంబంధించిన, అందులో ఫిజికల్కి ఎట్లాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్, నాన్ ఫిజికల్ మాల్ ట్రీట్మెంట్. ఎడ్యుకేషనల్ నెగ్లెక్ట్ కూడా అదే అనమాట, పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వకపోవడము, వాళ్ళని స్కూల్కి పంపించకపోవడం, అట్లా ఇది కూడా నాన్ ఫిజికల్ కిందకే వస్తుంది. దానికి 2 ఆప్షన్స్ రైట్. నాన్ ఫిజికల్ అంటే ఫిజికల్ కానిది, సెక్షువల్ అబ్యూస్ ఏమో ఫిజికల్ చైల్డ్ అబ్యూస్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు బి ప్రొవైడెడ్ బై ద స్కూల్. ఓకేనా. ఒక స్కూల్లో మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎక్స్పీరియన్సెస్ అన్ని సమ్ని కలిపితే మనం దాన్ని ఏమంటామంటే కరిక్యులం అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం మనం, కరిక్యులం. అది ఏదన్నా కావచ్చు,
ఎట్లా అంటే స్కోలాస్టిక్ ఆర్ కో స్కోలాస్టిక్ అంటారు, లేకపోతే కరిక్యులర్ కో కరిక్యులర్ అంటారు. స్టడీస్కి సంబంధించిన సరే, లేకపోతే గేమ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అన్నా సరే ఆ సమ్ని ఆ టోటల్ని మనం ఏమంటాము అంటే కరిక్యులం అంటాం. ఓకేనా. స్కూల్ కరిక్యులంలో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే కరిక్యులం. ఓకేనా అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెక్షన్ 27 ఆఫ్ ఆర్టీఈ యాక్ట్. ఆర్టీఈ అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఈ యాక్ట్ 2009లో వచ్చింది, అంటే ఇంప్లిమెంట్ అయ్యింది. దాని ప్రకారంగా అందులో ఉన్న సెక్షన్ 27 ప్రకారంగా ఏ టీచర్ కెనాట్ బి డిప్లాయిడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్. కెనాట్ బి డిప్లాయిడ్ అంటే ఏంటంటే ఆ టీచర్కి ఆ వర్క్ ఇవ్వరు. ఏ వర్క్ ఇవ్వరు? ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. డెసినియల్ పాపులేషన్ సెన్సస్, హౌస్ హోల్డ్ సర్వేస్ ఫర్ లోకల్ అథారిటీ, డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఫర్ లోకల్ అథారిటీ. ఇక్కడ చూడండి టీచర్స్కి, గవర్నమెంట్ టీచర్స్కి ఎట్లాంటి డ్యూటీస్ పడతాయి అంటే పాపులేషన్ సెన్సెస్ అంటే జనాభా లెక్కలు, ఆ డ్యూటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరికి? టీచర్స్కి. నెక్స్ట్ డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్. ఎప్పుడన్నా ఏదైనా డిజాస్టర్ వచ్చిందనుకోండి, అందులో వర్క్ చేయడానికి కూడా టీచర్స్ని వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. అది కూడా టీచర్స్ డ్యూటీని. నెక్స్ట్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఆర్ లోకల్ అథారిటీ. ఎలక్షన్స్లో టీచర్స్ కంపల్సరీ వాళ్ళ డ్యూటీ ఉంటుంది. వాళ్ళకి డ్యూటీ పెడతారు కదా, మీకు తెలుసు కదా ఇది అందరికీ. అట్లా ఈ 3 డ్యూటీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. లేనిది ఏది అంటే హౌస్ హోల్డ్ సర్వీస్ ఫర్ లోకల్ అథారిటీ. హౌస్ హోల్డ్ సర్వీస్ అనేది వీళ్ళు చెయ్యరు. వీళ్ళు చేసేది ఏంటి? ఓన్లీ జనాభా లెక్కలు చేయడము, ఎలక్షన్స్లో ఎలక్షన్ డ్యూటీ చేయడము, ఇంకా డిజాస్టర్ డ్యూటీ చేయడం. ఈ 3 మాత్రమే. హౌస్ హోల్డ్ సర్వీస్, లోకల్ అథారిటీ కోసం హౌస్ హోల్డ్ సర్వీస్ వీళ్ళు చేయరు. ఎవరు? టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ చేయరు. మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ సెక్షన్ ప్రకారంగా, సెక్షన్ 27. ఓకేనా. సెక్షన్ 27 ప్రకారంగా ఇందులో మనకు టీచర్ డ్యూటీస్ గురించి, అదర్ డ్యూటీస్ గురించి, స్కూల్ మాత్రమే కాకుండా వేరే డ్యూటీస్ గురించి కూడా మెన్షన్ చేయడం. అందులో సెన్సస్ ఒకటి, డిజాస్టర్ డ్యూటీ ఒకటి, ఎలక్షన్ డ్యూటీ ఒకటి, ఈ 3 చేస్తారు. చెయ్యంది ఏది అంటే లోకల్ సర్వీస్ చేయడం. ఓకేనా. హౌస్ హోల్డ్ సర్వీస్ చేయడం, ఇవి చేయరు టీచర్స్. ఓకేనా. ఇక్కడ ఇందాక నేను చెప్పిన కదా మీకు, అది ఎమోషన్ అండ్ ఇన్స్టింక్ట్ గురించి. అందులో మనకు మొత్తం 14 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 14 టైప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మీకు అర్థం కాదు, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కానీ నెక్స్ట్ ఇది చూడండి, లిక్కర్డ్ స్కేల్ గురించి మీకు చెప్పిన కదా నేను, 5 పాయింట్స్ ఉంటాయని. ఇట్లుంటుంది అనమాట. ఇది నా నోట్స్ అనమాట. నేను కూడా టెట్కి ప్రిపేర్ అవుతున్నా. నా నోట్స్ ఇది, మీకు కొంచెం అర్థం కావచ్చు, క్లమ్జీగా ఉంటుంది. ఇది చూడండి, హ్యాబిట్ అంటే లెర్న్ బిహేవియర్, అంటే మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాం దాన్ని, హ్యాబిట్ అనేది. ఇన్స్టింక్ట్ అంటే ఇన్బార్న్ ఆర్ న్యాచురల్ టెండెన్సీ, మనకు పుట్టుకతోనే వస్తుంది అనమాట ఆ ఇన్స్టింక్ట్. రిఫ్లెక్స్ యాక్షన్ ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. ఎట్లాంటి థింకింగ్ లేకుండా మనం రెస్పాండ్ అవ్వడం. అదే ఇప్పుడు హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు మన చేయి మనం వెనక్కి తీసుకుంటాం కదా, అది రిఫ్లెక్స్ యాక్షన్. నెక్స్ట్ ఇది చూడండి, మనకు ఇది ఫస్ట్ వన్ కాంబాట్ ఆర్ పుగ్నెసిటీ. దాని ప్రొనౌన్సియేషన్ తెలియదు, కానీ కాంబాట్ అంటే ఏంటంటే ఫైట్ చేయడం. మనకు ఫైట్ చేయాలనిపిస్తుంది, అది మన ఇన్స్టింక్ట్. దానికి రిలేటెడ్ ఎమోషన్ ఏంటి? యాంగర్. మనకు కోపం వచ్చినప్పుడు మాత్రమే ఫైట్ చేయాలనిపిస్తుంది. ఓకేనా. కాంబాట్ ఆర్ పగ్నెసిటీ, యాంగర్. ఓకేనా. నెక్స్ట్ రిపల్షన్ అంటే ఏంటంటే దేన్నైనా పుష్ చేయడం అనమాట. మనకు ఇష్టం లేదు అది. ఓకేనా. రిపెల్ చేయడం. ఎప్పుడు మనం దేన్నన్నా పుష్ చేస్తాము, మనకు నచ్చలేదని అవతలకి పడేసాము, మనకు హేట్ ఉన్నప్పుడు, లేకపోతే డిస్గస్ట్ అంటే ఏంటంటే నచ్చనప్పుడు, డిస్లైక్, డిస్గస్ట్, హేట్, ఇట్లా అవి ఎమోషన్స్ అనమాట. రిపల్షన్కి ఎమోషన్స్. నెక్స్ట్ అర్థమైందా? రిపల్షన్ అంటే ఏంటంటే దూరం ఇట్లా నూకేయడం అనమాట. మనకి ఎవరి మీద హేట్ ఉన్నప్పుడు, లేకపోతే డిస్గస్ట్ అంటే అన్ప్లెజెంట్గా ఫీల్ అయినప్పుడు మనం దేన్నన్నా రిపల్ చేస్తాం, అంటే వద్దు అని అనుకోవడం. అర్థమైందా? రిపల్షన్ అంటే దేన్నన్నా రిపల్ చేయడం, పుష్ చేసేయడం. ఓకేనా. నెక్స్ట్ క్యూరియాసిటీ. ఇది మనం ఇందాక చదువుకున్నాం కదా, వండర్, క్యూరియాసిటీ. అంటే మనం వండర్ ఫీల్ అయినప్పుడు మనకు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఎక్కువ అమేజింగ్గా ఫీల్ అయినప్పుడు మనకు
దీని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్మిషన్ అంటే ఏంది, మన గురించి మనం తక్కువ చేసుకోవడం అనమాట. దాన్నే నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్ అని కూడా అంటాం. అది ఎమోషన్, నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్ అనేది. నెక్స్ట్ ఫుడ్ సీకింగ్ అనేది ఇన్స్టింక్ట్. ఎపిటైట్ అంటే హంగర్. మనకు హంగర్ ఉందనుకోండి, మనకు ఆకలి అవుతుంది అనుకోండి, ఎపిటైట్ అంటే హంగర్, ఆకలి అవ్వడం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫుడ్ సీకింగ్ అంటే ఏంటంటే ఫుడ్ని మనం వెతకడం, సీకింగ్ అంటే సెర్చ్ చేయడం, వెతకడం. ఓకేనా, అట్లా అట్లా రిలేట్ చేసుకోండి. నెక్స్ట్ లస్ట్ అంటే ఏంటంటే కామం. ఓకేనా, దానికి రిలేటెడ్ ఇన్స్టింక్ట్ ఏంటంటే సెక్స్. ఓకేనా, లస్ట్ సెక్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఎమోషన్ చూడండి, లవ్, ఎమోషన్, టెండర్. ఇవన్నీ దేనికి సంబంధించినవంటే పేరెంటల్ కేర్. ఓకేనా, పేరెంటల్ కేర్లో టెండర్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. మీకు ఏదన్నా ఇవ్వచ్చు. ఇంతకుముందు మీకు చేసిన క్వశ్చన్లో లవ్ ఇచ్చిర్రు పేరెంటల్కి, ఇప్పుడు ఎమోషన్, టెండర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే గ్రిగారియస్నెస్. గ్రిగారియస్నెస్ అంటే ఏంటంటే గ్రూప్తో ఉండాలనుకోవడం, సోషల్ అవ్వాలనుకోవడం. లోన్లీనెస్ ఉన్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు, మీకు ఏం చేయాలనిపిస్తుంది, వేరే వాళ్ళతో మింగిల్ అవ్వాలనిపిస్తుంది, సోషల్ అవ్వాలనిపిస్తుంది. అట్లా దాన్ని మనం గ్రిగారియస్నెస్ అంటాం. ఇవి రెండు రిలేటెడ్. ఓకేనా, గ్రిగారియస్నెస్, లోన్లీనెస్. నెక్స్ట్ ఫియర్ ఉన్నప్పుడు మనం ఎస్కేప్ అవ్వాలనుకుంటాం. మనం ఏదైనా చూసి భయపడినప్పుడు ఏం చేయాలనుకుంటాం, మనము ఎస్కేప్ అవ్వాలనుకుంటాం. అట్లా ఫియర్, ఎస్కేప్. డిస్ట్రెస్ అంటే ఏంటంటే డిస్ట్రెస్ అపీల్. ఇది పైన చూసి చెప్తా, ఒక నిమిషం. సెల్ఫ్ అజెషన్ అంటే ఏంటంటే ప్రైడ్, మన గురించి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, అది పాజిటివ్ సెల్ఫ్ ఫీలింగ్. సబ్మిషన్ ఏమో నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్, సెల్ఫ్ అసెషన్ ఏమో పాజిటివ్ సెల్ఫ్ ఫీలింగ్. సెల్ఫ్ అసెషన్ అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, మన గురించి మనం ఎక్కువ అని ఫీల్ అవ్వడం. సబ్మిషన్ అంటే మనం తక్కువ అని ఫీల్ అవ్వడం. కన్స్ట్రక్టివ్నెస్ అంటే ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ క్రియేటివ్నెస్. అంటే కన్స్ట్రక్ట్ అంటే ఏంది, ఏదైనా కట్టడం. క్రియేటివ్ అంటే ఏంది, ఏదైనా కొత్తగా ట్రై చేయడం. రెండు అట్లా రిలేట్ చేసుకోండి గుర్తుపెట్టుకోవడానికి. ఫీలింగ్ ఆఫ్ క్రియేటివ్నెస్, కన్స్ట్రక్టివ్నెస్. ఓకేనా, నెక్స్ట్ అక్విజిటివ్నెస్ అంటే ఏదైనా మనం ఎక్వైర్ చేసుకోవడం, దేనైనా సొంతం చేసుకోవాలన్న ఫీలింగ్, అది ఎక్విజిటివ్నెస్. ఓకేనా, ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏంది, సేమ్, సొంతం చేసుకోవాలనుకోవడం. ఎక్విజిటివ్నెస్, ఓనర్షిప్. ఎక్విజిషన్ అంటే ఏంటంటే దేనన్నా మనం నేర్చుకోవడం, అది మనం కలెక్ట్ చేసుకోవడం, మన సొంతం అని మనం ఫీల్ అవ్వడం. ఓకేనా, నెక్స్ట్ లాఫ్టర్ అంటే ఏంది, నవ్వడం. దాని ఎమోషన్ ఏంది, అమ్యూజ్మెంట్ అంటే హ్యాపీనెస్, జాయ్, లాఫింగ్, ఇవన్నీ అమ్యూజ్మెంట్ కిందకే వస్తాయి. ఓకేనా, ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పండి అప్పీల్, డిస్ట్రెస్ కదా. ఒక్క నిమిషం, ఇందులో ఉందో లేదో, అది ఇక్కడ ఉంది చూడండి. అప్పీల్ అంటే ఏంటంటే డిస్ట్రెస్ అంటే ఏంది, పెయిన్. ఓకేనా, వెన్ వీ ఫీల్ పెయిన్ వి సీక్ హెల్ప్. అపీల్ అంటే ఏంటంటే వి క్రయింగ్, లేకపోతే హెల్ప్ అడగడం, ఒకరిని ఏదన్నా అడగడం. మనం ఎప్పుడు అడుగుతాం, మనం డిస్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, మనం పెయిన్గా ఫీల్ అయినప్పుడు మాత్రమే మనం ఒకరికి అప్పీల్ చేస్తామంటే ఒకరి దగ్గర నుండి మనం హెల్ప్ అడుగుతాం అనమాట. అర్థమైందా, అప్పీల్, డిస్ట్రెస్, ఇవి రెండు ఒకటి. అప్పీల్ ఏమో ఇన్స్టింక్ట్, డిస్ట్రెస్ అంటే ఏంది, పెయిన్, అది ఎమోషన్. ఓకేనా, ఇక్కడ ఇన్స్టింక్ట్ ఏది, ఎమోషన్ ఏది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎస్కేప్ ఫియర్, కాంబాట్ యాంగర్, రిపల్షన్ డిస్గస్ట్, క్యూరియాసిటీ వండర్, పేరెంటల్ లవ్, అపీల్ డిస్ట్రెస్, కన్స్ట్రక్షన్ ఫీలింగ్ ఆఫ్ క్రియేటివ్నెస్, అక్విజిషన్ ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్, గ్రిగారియస్నెస్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్. నెక్స్ట్ సెక్స్, లస్ట్, సెల్ఫ్ అజెషన్ పాజిటివ్ సెల్ఫ్ ఫీలింగ్, సబ్మిషన్ నెగిటివ్ సెల్ఫ్ ఫీలింగ్, ఫుడ్ సీకింగ్ ఎపిటైట్, లాఫ్టర్, అమ్యూజ్మెంట్. ఇట్లా మనకు 14 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది మీరు మళ్ళీ రిపీట్ చేసుకున్నారు అనుకోండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇది మన సిడిపి క్వశ్చన్ పేపర్ మొత్తం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాను. ఓకేనా, నాకు చాలా టైం పట్టింది, అంటే నేను మ్యారీడ్ అనమాట, నాకు 2 పిల్లలు ఉన్నారు, కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. తక్కువ ఒక 1 అవర్ దొరుకుతుంది నాకు, అంతే. ఆ 1 అవర్లో నేను క్వశ్చన్ పేపర్ చూసి రాయడము, నాకు తెలియనివన్నీ అడగడము, అంటే వెబ్ సెర్చ్ చేయడము, అవన్నీ మళ్ళీ బుక్లో రాసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు గుర్తుంటుంది, ఓకే, తర్వాత మళ్ళీ రివిజన్ టైంలో ఇదేంది ఇంత కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ ఆ ఫీలింగ్ రావద్దని ఈ క్వశ్చన్ పేపర్ తర్వాత ఇట్లా రాసుకున్నాను అనమాట నేను.
తెలియనివి. ఇక్కడ ఇది ఎమోషన్ అండ్ ఇన్స్టింక్ట్ గురించి, లికర్ట్ స్కేల్ అవన్నీ నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను అనమాట. అవన్నీ మర్చిపోవద్దని ఇట్లా రాసుకుంటా. ఇదే మీతో షేర్ చేసుకున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కలిసి నేర్చుకుందాం అంతే. ఓకేనా? థ్యాంక్ యూ.